టీజీపీఎస్సీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఇక గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, టీజీపీఎస్సీకి సంబంధించి హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. సింగిల్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఎంపికై ఉన్నారో సుమారుగా 500 మంది అభ్యర్థులు గ్రూప్ 1 ఎగ్జామ్కి ఎంపికై ఇప్పటికే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా త్వరలోనే నియామక పత్రాలు కూడా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే టీజీపీఎస్సీకి సంబంధించిన న్యాయమూర్తి కూడా కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్ కూడా తెలిపారు. ప్రధానంగా దీనికి సంబంధించి అటు ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి ఎంపిక కాని అభ్యర్థులు ఉంటారో వాళ్ళ తరపు లాయర్లు వాదించేటప్పుడు కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు సంధించింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు, అలాగే సెంటర్లు నియామకాల్లో పూర్తిగా పక్షపాతం ఉన్నట్లు, మాస్ కాపింగ్ జరిగినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం అయితే ప్రశ్నించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వకపోవడంతో, అలాగే దాని మీద పూర్తిగా ఒక స్పష్టమైన క్లారిటీ కోర్టుకి చెప్పకపోవడంతో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రస్తుతం తాత్కాలికంగా సింగిల్ బెంచ్